నామములో శక్తి గలదు, మానవాళికి మోక్తి కలదు, మానవాళికి మోక్తి కలదు. పైనున్న ధర్మము ప్రియమైన పెసరవాయి గ్రామంలో ఉన్న సహోదరులారా, ఈ సాయంకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినను శుభవార్తను మీకు అందించవలెనని మీ వీధులంబడి వచ్చి ప్రభువుని గూర్చి చెప్పుతూ ఉంటే మీరు ఆలకించి ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఈ రాత్రి కాలంలో మనం ఆలోచన చేస్తే అతిక్రమములు చేయని మానవుడు ఎవరునూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణకు పాత్రులు కావలసిన వారు దేవునికి దూరమైపోయి అతిక్రమములు దాచిపెట్టుకొనుచూ ఉన్నారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పరమదేవుడై ఉండి ఈ లోకంలో ఇదిగో అతిక్రమములు దాచిపెట్టే వారి కొరకై ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక గొర్రె పిల్లగా వచ్చాడు, మౌని అయినాడు, అన్యాయపు తీర్పు తీర్చబడినాడు, కొట్టబడినాడు, నెట్టబడి ముఖము మీద ఉమ్మి వేయించుకొని తలను ముండ్ల కిరీటము ధరించి పాదహస్తములలో కరకు మేకులు కొట్టించుకొని నా పాపముల కొరకై మీ పాపముల కొరకై ఆయన శిలువలో తన పాపములేని రక్తమును కార్చినాడు. ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోట కపటమును లేదు. ఆయన పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా జీవించాడు. పాపులమైన మన కొరకై తన్ను తాను అప్పగించుకొని మరణించి శిలువ మరణము పొంది మూడవ దినమున మరణమును జయించి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని విజయపు కేక వేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియులారా, మరణమును జయించిన వారు ఈ భూలోకపు చరిత్రలో ఎవరునూ లేరు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచాడు. కనుక ప్రభు ఇప్పుడు చెబుతున్నాడు, అయ్యలారా, మీరు అతిక్రమములు దాచిపెట్టుట వలన ఉపయోగము లేదు, నశించి నరకానికి పోతా. దేవుడు సృష్టించిన 2 స్థలాలు ఉన్నాయి. అవి ఒకటి దేవుని రాజ్యం, రెండవది నరకము. నరకమనగా అగ్నిగంధకములతో మండు గుండము. అది దేవుడే సృష్టించాడు. అది మానవుల కొరకు కాదు కానీ దేవుని మీద తిరుగుబాటు చేసిన సాతానులకు సృష్టింపబడిన నరకాగ్ని. అయితే ఈ లోకంలో సాతానుడు మనుషులను పాపములకు ఈడ్చుకొని వెళ్ళి పాపిగా చేసి ఇదిగో అతిక్రమములు దాచిపెట్టి దేవుని దగ్గరకు రాకుండా పాప క్షమాపణ పొందకుండా పాపిగానే జీవిస్తూ ఉన్నాడు. దాని ఫలితం ఏమంటే నిత్య నరకాగ్ని. 1 రోజు 2 రోజులు కాదండి,
మానవుడు జీవించితే బహుశా 120 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవిస్తాడు. ఆ తరువాత భూమిని విడిచి నేరుగా పాతాళంలోనికి వెళ్ళి పాతాళంలో ఉన్నాడు. ఆ నిత్య నరకము అది అగ్ని గంధకములతో మండుగుండం. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగ యుగములు అక్కడే ఉండాలి. అక్కడ నుండి బయటికి తీసుకొచ్చేవారు ఎవరు ఉండరు. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రభువా నన్ను క్షమించమని అడగటానికి వీలు లేదు. ఈ భూమి మీద ఉండగానే నేను పాపిని, నేను దోషిని, నాలో అతిక్రమములున్నవి అని తెలుసుకొని ఈ రాత్రి మీరు ఒక తీర్మానం చేసుకొని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించుమని నోటితో ఒప్పుకొని నేడలా, హృదయమందు విశ్వసించినాడలా ఆ ప్రభువు పాప క్షమాపణను మీకిచ్చి ఇదిగో హృదయములో శాంతి, సమాధానము, సంతోషమునిచ్చి మీ కుటుంబములను మిమ్ములను బాగు చేసి తన బిడ్డలుగా చేసి తాను వచ్చినప్పుడు ఆయనతో పాటు నిత్యానందములోనికి, నిత్య జీవములోనికి మేము ప్రవేశిస్తాము ప్రియులారా. ఆ రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేనే మార్గమును అని చెప్పి ఉన్నాడు. ఎవరు చెప్పలేదు ఆ మాట. నేను మార్గాన్ని, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడని చెప్పని ఎవరు చెప్పలే. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పగలిగిన వాడు యేసు ప్రభువే. కనుక ఈ రాత్రి ఆలోచన చేయండి. అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లరు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు ప్రభు నూతనమైన హృదయము, నూతనమైన మనసు, నూతనమైన జీవితమునిచ్చి అతిక్రమములు ఎలా విడిచిపెట్టాలో ఆయన మీలోకి వచ్చి ఆ ప్రభు మిమ్మలను నడిపించుతూ ఉంటాడు. నూతనమైన శక్తిని ఇస్తాడు. అప్పుడు పాపము మీద విజయము మనకు కలుగుతున్నది. లేకపోతే నాకు జ్ఞానం ఉన్నది, నాకు బలం ఉన్నది, నేను పాపము మీద జయిస్తాను, పాపాన్ని నేను జయిస్తానని అనుకుంటే అది సాతాను భ్రమ. సాతాను ఆ రీతిగా పెడతాడు. నీవేం పర్వాలేదు, నువ్వు చేస్తున్నది చిన్న తప్పులే, చిన్న పాపమే, నీకంటే గొప్ప పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు అని సాతానుడు ఎంతగానో భ్రమపడుతూ ఉంటారు. కనుక సాతాను మాట వినకుండా ఈ రాత్రి కాలంలో ఆలోచన చేయండి. ఇంకా ప్రభు రాబోతున్నాడు. ఇంకా ఎన్ని దినాలు మనం బ్రతుకుతామో మనకు తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎక్కడ చనిపోతామో తెలియదు. కనుక ఈ పరిస్థితులలో ఉన్న మనము ప్రియులారా, నేడే రక్షణ దినము కనుక నేడే పాపములను ఒప్పుకొని పాపిగా ఉండకుండా పరిశుద్ధునిగా మార్చబడి దేవుని రాజ్యములో చేరాలని ప్రేమతో మిమ్మలను బతిమాలుస్తున్నాము. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు ఒక దేవ, నీ ప్రేమ కొరకై వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క రాత్రి కాలం వరకు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇక్కడికి నడిపించిన నీ ప్రేమ కొరకై వందనాలు తండ్రి. నీవు లోకమును ప్రేమించావు, లోకములో పాపులుగా ఉన్న మమ్మలను ప్రేమించినందులకై స్తోత్రములు దేవా. ఈ రాత్రి నీ యొక్క శిలువ మాటలను, మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తమును మీరు కార్చిన మాటలను నీ బిడ్డలు విని ఉన్నారు. వారికి తీర్మానమును దయచేయండి, వారిని దర్శించండి. వారు తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవా కనికరమును పొంది పరలోకము చేరుటకు సహాయం చేయమని వినిన వారందరిని మీ చేతులకు అప్పగించుకొనుసు వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించవలసినదిగా యేసు ప్రభు నామములో
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా గమనించండి, రేపు ఉదయం 9 గంటల నుండి ఇదిగో ఈ పెసరవాయి గ్రామంలో క్రైస్తవ కూడిక గృహమునందు సువార్త కూడికలు జరుగుతూ ఉన్నవి. దేవుని దాసులు వచ్చి ఉన్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, ఆ తరువాత 2 గంటల నుండి 5 గంటల వరకు, ఆ తరువాత 4 గంటల వరకు, 6 గంటల నుండి 8 గంటల వరకు లేక 8:30 వరకు జరుగును. అక్కడే భోజనములు ఏర్పాటు చేసినారు. మీరందరూ రండి, ప్రేమతో దేవుని మాటలను వినండి. దేవుని మాటలు వినినేడలా మీకు బలము కలుగును. ఆత్మీయ ఆహారము వినినప్పుడు మీకు బలము కలుగును కనుక మీరందరూ రావాల్సినదిగా. పాపికి తరుణమిదే, పాపికి తరుణమిదే, నీ ఆయునాలోచించుము, నీ బ్రతుకును ఆలోచించుము, నీ ఆరోగ్యతో ప్రళయాగ్నిలో సేదవా. ఈ సాయంకాల వేళలో ఈ చల్లని పూట సమయంలో అయా మీ అందరికీ దేవుని యొక్క స్వార్థ ప్రకటించుటకు వీటి భాగ్యం మీకు ఉన్నది కనుక వీటి భాగ్యం మీరు విని మీ హృదయంలో అంగీకరించి దేవుని యొక్క కృపను మీరు పొందుకున్నట్లయితే మీ పాపము నుండి శాపము నుండి విడుదల పొంది పరలోక మోక్షమును మీరు పొందగలరని మీకు మనవి చేస్తున్నాం. అలాగనే మీరు ఏ ప్రాంతంలో ఇంట్లో మీ జీవితాలను ధన్యం చేసుకోవాలంటగా కోరుకుంటూ, అలాగనే దేవుడు మన కోసము మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి సర్వమానవులను పాపము నుండి తీసివేటకు క్రీస్తు యేసు ఈ లోకముకు వచ్చినాడు కనుక అంటే పాపము నుండి విడుదల పొందుటకు మానవ రూపిగా పాలి లోకానికి వచ్చి అనేక ప్రాంతాలకు ఈ రీతిగా స్వార్థ ప్రకటిస్తూ పాపము నుండి విముక్తి పొందుటకు ఎందరో అంగీకరిస్తురో వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధానంలో నిత్య జీవం పొందగలరని మీ అందరికీ మనవి చేస్తూ ఈ వేళలో ఒక విధానముగా మీ సన్నిధానములు దేవుని యొక్క మహిమ పరచబడినట్టుగా కృప చూపుటకును మీరందరూ అంగీకరించాలని మనవి చేస్తూ ఈ సువార్తను మీకు వినిపిస్తున్నాం. అవకాశం తీసుకొని నీకు ఆనంద్ చెప్పు చెప్పు నన్ను మాట. ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఏమున్నది? లోకములో మనుషులున్నారు. లోకములో మనుషులను దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమునిచ్చాడు. వారందరూ నశించిపోయి ఉండగా నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చానన్న మాట నమ్మదగినదిగా ఉన్నది. ఎందుకనగా పాపుల కొరకై ఎవరు కూడా ప్రాణము పెట్టలేదు. నీతిమంతుల కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును కానీ పాపుల కొరకై ప్రాణం పెట్టిన వారు ఎవరినూ లేరు. అయితే పరలోకములో ఉన్న దేవుడు మానవులను ప్రేమించి మన కొరకై తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి నరుడుగా పుట్టా. పశువుల తొట్టెలో పరుణులకు ఇష్టపడిన నీవు నేను పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు వస్త్రముల పైన మంచి వస్త్రాలు వేసి వాటి మీద
పండుకోబెట్టారు. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మన కొరకై దరిద్రుడుగా, ఎంతో పేదవాడిగా ఆయన జీవించినాడు. పశువుల తొట్టెలో, పశువులు త్రాగే తొట్టెలో పండుకున్నాడు ఇష్టపడినాడు. అక్కడ ఎంత దుర్గంధం ఉంటుంది, ఎంత దుర్వాసన ఉంటుంది. ఆ వాసనను కూడా ప్రభువు ఇదిగో తను తాను తగ్గించుకోవటం వలన మన కొరకై తాను ఆ రీతిగా శ్రమను అనుభవించాడు. అంతేకాదు ఆయన మన కొరకై ఇదిగో సిలువకు కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. పాపములు చేసినది మనము, తప్పులు చేసినది మనము, అపరాధములు చేసినది మనము. పాపమునకు వచ్చు జీతము మరణము కనుక ఆ మరణము భయంకరమైన అగ్ని గంధకములతో మండు గుండము కనుక అందులోనికి మేము కానీ మీరు కానీ వెళ్ళడానికి ఇష్టం లేక ఆ దేవుడే మన కొరకై తను తాను అప్పగించుకొని మార్గమును ఏర్పరిచినాడు. అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అని చెప్పగలిగినాడు. మన ప్రభు మనలను ప్రేమించి తన యొక్క యవన జీవితమును మన కొరకై సమర్పించాడు. ఈ రోజున నీవు నేను పాపములు చేసి పాపం చేయడానికి వయసు లేదు. పిల్లవాడు చేస్తున్నాడు, పెద్దవాడు చేస్తున్నాడు. అలాగే మరణమునకు కూడా, మరణానికి కూడా వయసు లేదు. పిల్లవాడు చచ్చిపోతున్నాడు, పెద్దవాడు చనిపోతున్నాడు, మధ్య వయసు కలిగిన వాళ్ళు మరణిస్తున్నారు. కారణం ఏంటంటే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక ప్రియులారా, మరణము మనలను గ్రద్దవలే తన్నుకుపోక మునిపే, మరణానికి మనము అప్పగింపబడక మునిపే, రేపు నేను చనిపోతే ఎక్కడికి వెళుతున్నాను, నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. చనిపోయిన తరువాత 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవమైనటువంటి దేవుని రాజ్యం, రెండవది నిత్య నరకమైనటువంటి అగ్ని గంధకములతో మండు గుండము. ఇవి 2 కూడా దేవుడే సృష్టించారు. అగ్ని గంధకములతో మండు గుండాన్ని సాతానునికి వారి అనుచరులకు సృష్టించారు. దేవుని రాజ్యము యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపములను క్షమించుమని ఎవరైతే నోటితో పాపములను ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ప్రభువుని అంగీకరిస్తారో వారికి తన రాజ్యాన్ని ఇచ్చి నిత్య జీవమునిచ్చుతున్నాడు. పాప క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. పాపులు పరిశుద్ధులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యములోనికి వెళుతూ ఉన్నాం. అట్టి ధన్యత మాకు లభించింది. మీరు కూడా ఆ ధన్యతను పొందాలని మేము కోరుకొనుచు ఈ రాత్రి దేవుడు మిమ్మలను ప్రేమించి మీ గ్రామానికి మమ్మలను తీసుకొని వచ్చి ఈ రీతిగా సువార్తను వినిపించుతున్నాడు. కనుక అయ్యలారా, అమ్మలారా, ఆలోచన చేయండి. ఈరోజు మనది, రేపు మనది కాదు. మానవుడు చనిపోయిన తరువాత దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని దేవుని ఆశ. సాతాను యొక్క ఆశ ఏంటంటే నువ్వు వెళ్ళవద్దు, నువ్వు త్రాగు, తిను, సుఖించు, ఈ లోకాన్ని అనుభవించు, పాపము చెయ్యి అని పాపానికి ఈడ్చుకెళ్తా ఉన్నాడు. ఈ లోకంలో పాపము అంటే బహు రుచిగా ఉంటుంది. మానవులకు పాపమనగా రుచికరమైన భోజనం లాగా ఉంటుందన్నమాట. మానవుడు పాపం చేయటం నేర్చుకున్నాడు కానీ, పాపం చేస్తున్నాడు కానీ ఆ పాపం చేస్తే వచ్చే ఫలితాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన అయ్యలారా, అమ్మలారా, ఆలోచించండి. ఇదిగో బైబిల్ గ్రంథం చెప్పుతున్నది, పాపమునకు వచ్చు జీతము మరణము. ఆ మరణము ఈ భూ సంబంధమైనది కాదు, అది 2వ మరణమని బైబిల్ గ్రంథం చెప్పుతున్నది. 2వ మరణం అనగా
మరలా భూమి మీద పుట్టే అవకాశం లేదు. ఒకసారి ఈ భూమి మీద జీవించడం జరుగుతుంది, ఒక్కసారే చనిపోవటం జరుగుతుంది. ఈ చనిపోయిన తరువాత మానవుడు, దేవుని మాట వినని ప్రతి మానవుడు రెండవ మరణములో పాలు పొందుతాడు. అక్కడ నిత్య అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగయుగాలు ఆ నరకములో బాధపడుతూ ఉండాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ధనవంతుని లాజరు కథ కూడా చెప్పాడు. కనుక ఇలారా ఆలోచన చేయండి. ఈరోజు మనం జీవించాము. ఇదిగో కరోనాలో దేవుడు కాపాడాడు. ఎంతో మంది పిడుగులు పడి చనిపోయారు. ఎంతో మంది ఎన్నో విధాలుగా యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఈ రోజున మనిద్దరము బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. రేపేమి జరుగునో మనకు తెలియదు. మనమే మాత్రం వాళ్ళము, రేపేమి సంభవించునో మనకు తెలియదు. కనుక ఈనాడే ఈ రాత్రి మనం తీర్మానం చేసుకోవాలి. రేపు నాది కాదు, రేపు యేసు ప్రభు వస్తే లేకపోతే నేను మరణిస్తే నాకు పరిస్థితి ఏంటి అని తీర్మానం చేసుకోండి. చేసుకొని పాపములను ఒప్పుకొని పరిశుద్ధులుగా తీర్చబడి పరలోకము రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మా ఆశ కూడా అదే. కనుక ప్రియులారా గమనించండి. మీరు గమనించి పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మీరున్న స్థలాలలోనే మీరు ప్రార్థన చేసుకోండి. దేవునికి మన ఆస్తి ఎక్కరలేదు, డబ్బులు ఎక్కరలేదు. మన చెడిపోయిన పాపపు హృదయాలు దేవునికి కావాలి. ప్రభువా నా పాపములను క్షమించు అని అడగలేవా? అయ్యలారా అమ్మలారా అడగండి, పాప క్షమాపణ పొందండి. ప్రేమ కలిగిన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రి కాలంలో ఈ స్థలంలో నీ మాటలను మీరు వినిపించినందులకై స్తోత్రములు. వినిన వారందరూ దేవా నీ దగ్గరకు వచ్చి పాపులని వారు గ్రహించి యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుమని అడిగి పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొంది మారు మనసు పొంది నిత్య జీవములో ప్రవేశించుటకు నీ కృపను నీ ప్రేమను మీరు అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ వారిని సంధించి వారిని మోక్షము వారికి దయచేయమని పరలోకములో ఉండుటకు ఈ ప్రియులందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఏ రీతిగా మీరు ఇచ్చిన గొప్ప ఈ యొక్క వీధి సువార్త కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గమనించండి, రేపు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, ఆ తరువాత 2 గంటల నుండి 4:30 వరకు, ఆ తరువాత 6 గంటల నుండి 8:30 దాకా 9 వరకు ఇదిగో క్రైస్తవ కూడిక గృహంలో ఈ పెసరవాయిలు అక్కడ 3 పూటలు దేవుని దాసులు వచ్చి ఇదిగో సువార్త వినిపిస్తా ఉన్నారు. దేవుని వాక్యమును బోధించుటకు వచ్చి ఉన్నారు. మీరందరూ రండి, మీ పనులు త్వరగా ముగించుకొని త్వరగా అక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యమును విని దేవుని ఆశీర్వాదములు మీరు పొందవలసినదిగా మేము ప్రేమతో బతిమాలుస్తున్నాం. అంతేకాకుండా ఈ 3 పూటలు భోజనాలు కూడా మీకు సిద్ధపరుస్తున్నారు. కనుక భోజనాలు ఉంటాయి. కనుక మీ పనులు త్వరగా ముగించుకొని మీరు ఆ యొక్క కూడిక గృహానికి వచ్చి దేవుని మాటలను విని ఆశీర్వాదాలు పొందవలనని, పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందవలనని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. రండి, వినండి, రక్షణ పొందండి. పాట పాడు. తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకముద పొడకు నీ పాపము పరమలతో ప్రళయాగ్నిలో చేరవా. నీ పాపము పరమలతో
చేసేదవా పరలోకము చేసేదవా తరుణమే నక్కముతో పుటకు పరలోకము చేరుటకు నరకముతో పుటకు నీ కొరకు ప్రేయసు సిలువ బలియాయ నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువ భారము మోయిచున్న సమస్త జనులారా